అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రంలో యువత భవిష్యత్తు చీకట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం గతంలో చూస్తే అనేక రాష్ట్రంలో ఎక్కడ చూసినా కంపెనీలు వచ్చేవి, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. కానీ ఈరోజు ఎలా ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి, ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోగా రాష్ట్రంలో యువతనంతా తప్పుదోవలో పట్టిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఒకప్పుడు జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఈరోజు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో తన వ్యాపారం కోసం, తన కమిషన్ల కోసం గంజాయిని ప్రోత్సహిస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నాడు. కంపెనీలు తీసుకొని రాకుండా కంపెనీలు వెళ్ళగొడుతున్నాడు. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక కంపెనీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాలేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభ్యులు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంపెనీ ప్రతి ఒక్క కంపెనీని కమిషన్ల కోసం వేధిస్తూ ఉంటే ఆ కంపెనీలు మేము బాయ్ ఏపీ అని చెప్పి వెళ్ళాయి. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు యువతకి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నాడు. ఈ రోజు చూస్తే ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవ్వకపోగా 5,000 వాలంటీర్ ఉద్యోగాలు, ఏమన్నా అంటే మటన్ మాటలు, చికెన్ మాటల్లో పనిచేయమంటున్నారు. ఇదే నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు యువతకి ఇచ్చే ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు యువత పరిశ్రమలు వస్తే పనిచేసేవాళ్ళు ఈరోజు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తూ ఉన్నారు, అక్కడ కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నియంత పరిపాలనలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు యువతకు భవిష్యత్తునిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్తును నాశనం చేశాడని ఈరోజు యువత తల్లిదండ్రులు ఊరుల్లో అనుకుంటూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక నిన్ను నమ్మం, నీకు బాయ్ అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత. అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రంలో యువత భవిష్యత్తు చీకట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం గతంలో చూస్తే అనేక రాష్ట్రంలో ఎక్కడ చూసినా కంపెనీలు వచ్చేవి, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. కానీ ఈరోజు ఎలా ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి, ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోగా రాష్ట్రంలో యువతనంతా తప్పుదోవలో పట్టిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఒకప్పుడు జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఈరోజు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో తన వ్యాపారం కోసం, తన కమిషన్ల కోసం గంజాయిని ప్రోత్సహిస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నాడు. కంపెనీలు తీసుకొని రాకుండా కంపెనీలు వెళ్ళగొడుతున్నాడు. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక కంపెనీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాలేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభ్యులు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంపెనీ ప్రతి ఒక్క కంపెనీని కమిషన్ల కోసం వేధిస్తూ ఉంటే ఆ కంపెనీలు మేము బాయ్ ఏపీ అని చెప్పి వెళ్ళాయి. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు యువతకి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నాడు. ఈ రోజు చూస్తే ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవ్వకపోగా 5,000 వాలంటీర్ ఉద్యోగాలు, ఏమన్నా అంటే మటన్ మాటలు, చికెన్ మాటల్లో పనిచేయమంటున్నారు. ఇదే నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు యువతకి ఇచ్చే ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు యువత పరిశ్రమలు వస్తే పనిచేసేవాళ్ళు ఈరోజు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తూ ఉన్నారు, అక్కడ కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నియంత పరిపాలనలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు యువతకు భవిష్యత్తునిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్తును నాశనం చేశాడని ఈరోజు యువత తల్లిదండ్రులు ఊరుల్లో అనుకుంటూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక నిన్ను నమ్మం, నీకు బాయ్ అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.